ఫ్రెండ్స్ కొంత ఆడియన్స్ అయితే యూట్యూబ్ లో సెట్టింగ్స్ మార్చుకోరు. యూట్యూబ్ లో కూడా సెట్టింగ్స్ చాలా ఇంపార్టెంట్. మీ యూట్యూబ్ లో సెట్టింగ్స్ మార్చుకోకుంటే మీకు వ్యూస్ ఎక్కడ నుండి వస్తాయి, మీ ఛానల్ ఎక్కడ నుండి గ్రో అవుతుంది, మీకు ఎక్కడ నుండి సబ్స్క్రైబ్స్ వస్తారు. చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో ఇందులో అయితే 2 సెట్టింగ్స్ అయితే మీరు మార్చుకోండి. మీ ఛానల్ ఎలా గ్రో కాదో నన్ను అడగండి. సో మీరు ఆ సెట్టింగ్స్ మార్చుకోండి. సెట్టింగ్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అనేది మీకు చెప్తాను. సో ఆ సెట్టింగ్స్ మార్చుకుంటేనే మీకు క్వాలిటీలో వీడియో వెళ్తుంది అండ్ వీడియో అనేది ఆడియన్స్కి నచ్చుతుంది. సో ఆ సెట్టింగ్స్ మార్చుకున్నారనుకోండి, మీ ఏదైతే వీడియో అప్లోడ్ చేసిండ్రో ఇట్లా బూస్ట్లా వెళ్తుంది అన్నట్టు. సో నేను వైట్ స్టూడియో గురించి అయితే చెప్తలేను అండ్ క్రోమ్ గురించి అయితే చెప్తలేను, ఓన్లీ యూట్యూబ్ సెట్టింగ్స్ అయితే చెప్తున్నాను ఈరోజు. చాలా ఇంపార్టెంట్ వీడియో అయితే వాచ్ చేయండి, కంపల్సరీ మీకు అర్థమవుతుంది అన్నమాట. సో ఆ వీడియోలో చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి, కంపల్సరీ అయితే మీరు వాచ్ చేయండి. ఆ సెట్టింగ్స్ కింద చేసుకున్నారనుకోండి, మీ వీడియో అనేది ఇట్లా బూస్ట్ వెళ్తుంది అన్నమాట. కంపల్సరీ ఆ సెట్టింగ్ చేసుకోండి అన్నమాట. సో గైస్, ఆ సెట్టింగ్ చేసుకునే ముందు చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేస్తాను, స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి. ఓకే, సో గైస్ స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ అయింది. స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి. ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళండి. యూట్యూబ్లో వెళ్తే ఇక్కడ చూడండి, మీకు మెయిన్ సెట్టింగ్స్ అయితే ఇక్కడ చాలా హెడ్ అండ్ సెట్టింగ్స్ అన్నమాట. ఈ హెడ్ అండ్ సెట్టింగ్స్ కింద మీరు చేసుకున్నారండి. 2 సెట్టింగ్స్ చెప్తున్నా, ఎక్కువ చెప్తలేను. ఆ సెట్టింగ్స్ కింద మీరు చేసుకున్నారనుకోండి, మీ వీడియో ఇట్లా బూస్ట్ అవుతుంది అన్నమాట. కంపల్సరీ మీరు అలాంటి సెట్టింగ్స్ చేసుకున్నారనుకోండి, ఎలా యూస్ రావో నన్ను అడగండి అన్నమాట. ఓకే, ఇక్కడ ఇవి ఉంది చూడండి, ఇక్కడ డౌన్లో ఇవి ఉంది. సో దీన్ని ప్రొఫైల్ పిక్ కూడా అంటారు. సో ఇక్కడ ప్రొఫైల్ అని అంటారు. సో ఆ ప్రొఫైల్కు ఓకే వేసుకోండి. సో ఈ ప్రొఫైల్కి ఓకే వేసుకుంటే నా ఛానల్ అయితే వచ్చింది, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ సెట్టింగ్స్ ఉంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్కి ఓకే వేసుకోండి. సెట్టింగ్స్ ఓకే వేసుకుంటే సో ఇక్కడ ఏముంది, జనరల్ ఉంది, అకౌంట్ ఉంది, డేటా సేవింగ్ ఉంది, ఆటో ప్లే ఉంది, వీడియో క్వాలిటీ పర్ఫార్మెన్స్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు. ఇక్కడ ఏం కావాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ ఉంది చూడండి, జనరల్ ఫస్ట్ వన్. ఆ ఫస్ట్ వన్కి జనరల్కి ఓకే వేసుకోండి. ఫస్ట్ వన్ జనరల్కి ఓకే వేసుకుంటే సో ఇక్కడ చాలా వచ్చాయి. సో ఇవన్నీ సెట్టింగ్స్ అయితే మనం ఏం కదిలియద్దు. సో ఇక్కడ లైక్ ఇట్లా కిందికి వచ్చేయండి. కిందికి వచ్చేస్తే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందండి, లొకేషన్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి. ఈ లొకేషన్కి ఓకే వేసుకోండి. ఈ లొకేషన్కి ఓకే వేసుకుంటే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇండియా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అందరికీ అయితే, కొత్త ఆడియన్స్కి అయితే ఏముంటాయండి, ఆస్ట్రేలియా, అమెరికా, లేకపోతే సంథింగ్ వేరే కంట్రీస్ ఉంటాయన్నమాట. వేరే కంట్రీస్ ఉంటాయి కదా, అలాంటి కంట్రీస్ పెట్టకుండా మీరు ఏం పెట్టాలంటే మన ఇండియా పెట్టాలి. ఏడా ఉంది ఇక్కడ, నేను ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇండియా ఉంది అట్లా. సో అట్లా అన్నమాట. ఎందుకంటే ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నా అంటే, ఇప్పుడు మనం ఏదైతే వీడియో తీస్తున్నామో మన మాతృభాష ఏదండి, తెలుగు. సో తెలుగు వాళ్ళకు ఈ వీడియో రీచ్ కావాలి అలా అన్నట్టు. సో బయట దేశం వాళ్ళకైతే తెలుగు రాదు కదా. సో అట్లా అనేసి మనం ఇండియా సెలెక్ట్ చేసుకుంటే మన ఇండియాలో తెలుగు వాళ్ళకు ఇలాంటి వీడియో వెళ్తాయి అన్నమాట. సో మీరు ఇదొకటి. నెక్స్ట్ మీరు ఇదొకటి మెయిన్ సెట్టింగ్ అన్నమాట, చేసుకోండి కంపల్సరీ. మీరు చూడండి ఒకసారి సెట్టింగ్, లేకుంటే మీరు చూసుకొని మీరు సెట్టింగ్ ఇండియా పెట్టుకోండి అన్నమాట. లైక్ ఇట్లా బ్యాక్ వచ్చేస్తే చూడండి, మీరు ఏం చేస్తారంటే మెయిన్ సెట్టింగ్ ఇది. మెయిన్ సెట్టింగ్ అంటే ఏంటి, మీ దగ్గర కెమెరా ఉందనుకోండి. సో మీరు కెమెరా నుండి రికార్డ్ చేస్తున్నారు అనుకోండి, వీడియో షూటింగ్ చేస్తున్నారు అనుకోండి. షూటింగ్ చేసేసి 4K లేదా ఫుల్ HD క్వాలిటీలో రికార్డ్ చేస్తారు. సో అలా రికార్డ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తారు. యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తే మనకు ఏమవుతుంది అంటే, క్వాలిటీ అనేది తక్కువ క్వాలిటీలో వస్తుంది. ఆడియన్స్కి ఎలా అండి, మీ వాయిస్ అయితే బాగానే ఉంటుంది, క్వాలిటీ అనేది బ్లర్గా వస్తుంది. ఆ క్వాలిటీ మంచిగా రావాలంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే, వీడియో క్వాలిటీ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది చూడండి, వీడియో క్వాలిటీ పర్ఫార్మెన్స్. ఈ వీడియో క్వాలిటీ పర్ఫార్మెన్స్ అంటే దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఏముంది, ఆటో రికమెండేషన్ ఉంది. సో ఆటో రికమెండేషన్ అంటే ఆడియన్స్కు క్వాలిటీలో మన వీడియో ప్లే కావాలి అలా. సో ఇక్కడ ఏముందంటే హై పిక్చర్ క్వాలిటీ ఉంది అండ్ డాటా సేవర్ ఉంది అండ్ వీడియో వైఫై, వాళ్ళు ఎవరైతే వైఫైలో చూస్తారో వాళ్ళు కూడా ఇక్కడ హై పిక్చర్ క్వాలిటీ ఉంది అండ్ డాటా సేవర్ ఉంది వాళ్ళకు కూడా. సో అంటే వైఫై చూసే వాళ్ళకు. సో వైఫై చూసే వాళ్ళకైతే డాటా సేవ్ అయితే చేసుకోరు. సో ఇక్కడ మనకైతే నెట్వర్క్ ఉంది కదా, వీడియో క్వాలిటీ ఆన్ మొబైల్ నెట్వర్క్ అని ఉంది కదా. సో అది ఇక్కడ మీరు ఆటో రికమెండేషన్ ఇక్కడ ఉంది కదా, ఆటో రికమెండేషన్ దానికి క్లిక్ చేయండి అను. ఎవరికైతే లేదో అది ఇక్కడ ఆటో రికమెండేషన్కి ఇక్కడ ఓకే వేసుకోండి. సో ఇక్కడ హై పిక్చర్ క్వాలిటీ ఓకే ఉంటే సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆటో రికమెండేషన్కి ఓకే వేసుకోండి అన్నమాట. ఎందుకు చెప్తున్నా అంటే, ఇది మీరు ఎవరికి నెట్వర్క్ ఎలా ఉందో అలా క్వాలిటీ వాళ్ళకి వెళ్తుంది అన్నమాట. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ వీడియో క్వాలిటీ ఆన్ వైఫై ఉంది కదా, దీన్ని కూడా ఆటో కనెక్షన్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఎవరి క్వాలిటీ ఎలా ఉందో అంటే నెట్వర్క్ ఎలా ఉందో వాళ్ళకి అలా క్వాలిటీ వెళ్తాయి అన్నమాట. సో అట్లా నెక్స్ట్
అది అన్నమాట. సో అది మీరు సెట్టింగ్ చేసుకోండి కంపల్సరీ. ఎవరికి మంచి క్వాలిటీ వెళ్ళింది అనుకోండి, మంచిగా అనిపించింది అనుకోండి, లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేస్తారన్నమాట. మీ వీడియో ఇలా చూస్తారన్నమాట. సో అలాకు మంచిగా అనిపిస్తేనే చూస్తారు అట్లా. సో అట్లా మంచిగా అనిపిస్తేనే మనకు లైక్ ఇస్తారు, కామెంట్ చేస్తారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలా మీ వీడియో అనేది బూస్ట్ ఇట్లా పెరుగుతుంది అన్నమాట. అది ఈ 2 సెట్టింగ్ ఎందుకు చెప్పారంటే ఇంపార్టెంట్ సెట్టింగ్ అన్నమాట. ఇవి సెట్టింగ్ చేసుకోండి కంపల్సరీ, మీకు యూస్ అండ్ మీ ఛానల్ గ్రో అండ్ మీకు సబ్స్క్రైబ్స్ వస్తారు. సో గైస్, ఈ సెట్టింగ్స్ అయితే మీకు అర్థమైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే నేను తెస్తా ఉంటాను, కంపల్సరీ లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్.